నల్లగొండ పట్టణంలో నిర్మించిన 5,502 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాలను కల్పించి జనవరి 26 నాటికి లబ్ధిదారులకు స్వాధీనపరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను పంపిణీ చేయకపోవడం సరికాదన్నారు. ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సందర్శన కార్యక్రమంలో భాగంగా నల్లగొండ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సిపిఎం ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి సుమారు 8,000కు పైగా నిర్మించి 1000 ఇండ్లను మాత్రమే పంపిణీ చేసిందని అన్నారు. అనేక చోట్ల అసంపూర్తిగా నిర్మాణాలు జరిగి శిథిలావస్థకు చేరుతున్న పరిస్థితి ఉందని అన్నారు. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారుని ఎంపిక చేసి స్వాధీనపరచకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి ప్రజలకు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతోందని అసంపూర్తిగా మౌలిక సదుపాయాలు లేకుండా నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పూర్తి చేసి ప్రజలకు పంచవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నల్లగొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన 552 మంది లబ్ధిదారులకు జనవరి 26 నాటికి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం, సిపిఎం పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, దన్నంపల్లి సరోజ, గాదె నరసింహ, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, భూతం అరుణ, మారగోని నగేష్, సీత, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో సిపిఎం బృందం ఈరోజు అన్ని జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేసి ఈ డబుల్ బెడ్రూమ్ పేద ప్రజలకు పంచాలని చెప్పేసి ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 20 గ్రామాలకు పైగా మేము సందర్శించడం జరిగింది. ఈరోజు నల్గొండ అర్బన్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా సందర్శించాం. ఇక్కడ చూస్తే ఇక్కడ సుమారు 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. ఈ 560 డబుల్ బెడ్రూమ్లో కూడా చూస్తే కట్టి సుమారు 3 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మందుబాబులకు అడ్డాగా మారింది. ఇంకా అసాంఘిక శక్తులు ఇక్కడ ఏం జరుగుతున్నాయో తెలియదు. ఇది ఇంటీరియర్ ప్లేస్గా ఉండడం వల్ల ఇక్కడ అడ్డాలుగా మార్చుకొని ఈరోజు గంజాయి, ఈ యువతి యువకులు కూడా గంజాయి తాగేటువంటి సెంటర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు మారుతున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్స్ను ఇప్పటికే చాలా విండోస్ ఎత్తుకపోయారు, డోర్స్ ఎత్తుకపోయారు. ఇందులో ఉన్నటువంటి సామాగ్రి వైర్లతో సహా, కరెంటు వైర్లతో సహా గుంజుకపోయారు. ఇవన్నీ ఎత్తుకపోతున్నప్పుడు అధికారులు చిత్తశుద్ధితో ఎందుకు వ్యవహరించట్లేదు? ఇక్కడ మౌలికమైన సమస్యల్ని కల్పించాలి. డ్రైనేజ్ సమస్య సరిగా లేదు, వాటర్ సమస్య, ఇంకా పూర్తిగా నీటి పంపులు పైపులు వేయాల్సిన అవసరం ఉంది. అన్నీ మొత్తం సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఎవరైతే నల్లగొండ పట్టణంలో సుమారు 560 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు, లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేశారు. ఈ లాటరీ సిస్టమ్ ఎంపిక చేసినటువంటి వాళ్లకు ఇండ్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ కూడా దీంట్లో రాజకీయాలు ఉన్నాయి. ఇప్పటికీ చాలా టైం అయిపోయింది. వాళ్ళ లబ్ధిదారులను ఎంపిక చేసి కూడా కాలయాపన అతీతమైంది. మరెందుకు వాళ్ళకి స్వాధీనం చేయట్లేదు? అందుకే మేము ఈరోజు సిపిఎం పార్టీ టైం బాండ్ పెట్టింది. మీరు కనుక అధికారులు చిత్తశుద్ధితో వచ్చి ఎవరైతే మీరు ఎంపిక చేసిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు స్వాధీనం పరచాలి. స్వాధీనపరచకపోతే ఆ లబ్ధిదారులతోటే మేము డైరెక్ట్గా ఈరోజు ఇళ్లలోకి వచ్చి మేము స్వాధీనపరుస్తాం. వారికి ఎర్రజెండా అండగా ఉంటుంది. తప్పకుండా వాళ్ళందరికీ చెందాలని చెప్పేసి పేద ప్రజల కలలు ఈరోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా 8,155 ఇండ్లు మంజూరైనాయి. సుమారు 7,500 ఇండ్లు గ్రౌండ్ అయినాయి. ఇప్పుడు సుమారు 2,859 ఇండ్లు పూర్తి అయి ఉన్నాయి. లబ్ధిదారులు ఎంపిక చేయబడ్డారు. ఎక్కడ కూడా చూస్తే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈరోజు డబుల్ బెడ్రూమ్ అనేది వెలవెలబోతూ ఉన్నాయి. పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంచడానికి రాజకీయాలు అడ్డం వస్తున్నాయి. పేదవాడు చాలా కాలం నుంచి 10 ఏళ్లకు పైగా కలలు కంటున్నాడు, నాకు ఇల్లు వస్తుంది, నేను ఇంట్లోకి వెళ్తాను అని కలలు కంటున్నారు. ఆ కలలు కలలుగానే మిగిలిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా 1 సంవత్సరం అయింది. ఈ ప్రభుత్వం వచ్చినా యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకొని ఇండ్లు పంపిణీ చేయాలి. ఈ ఇండ్లు పంపిణీ కూడా రాజకీయాలకు ఖచ్చితంగా ఎవరైతే ఎంపిక చేశారో వాళ్ళకే ఇవ్వాలి. మళ్ళీ ఇందులో కూడా వేరే వాళ్ళని ఎంపిక చేస్తే సహించేది లేదు. వాళ్ళకే చెందాలి. వాళ్ళకి చెందకపోతే ఉద్యమాన్ని మేము చేస్తాం. అంతేకాదు ఇప్పుడు జిల్లాలో కూడా మేము కలెక్టర్ గారికి చెప్తున్నాం, ఇతర అధికారులకు కూడా చెప్తున్నాం, ఇమీడియట్లీ ఈరోజు మీరు ఈ నెలాఖరు వరకు మీరు ఎక్కడ లబ్ధిదారులకు స్వాధీనం చేర్చే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తాం. ఆ రకంగా మీరు చేయకపోతే
మేము ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. సుమారు 400 కోట్లు ఈ జిల్లాకు ఈరోజు మీరు కేటాయించినటువంటి కాంట్రాక్టర్లకు ఇంకా ప్రభుత్వాలకు స్వాధీనం చేయలే. ఈ డబ్బుల్ని సద్వినియోగం చేసుకునే పద్ధతిలో ఈ ప్రభుత్వం వచ్చినాక డబ్బులు లేవంటుంది. మరి పూర్తి అయితాయా, పూర్తి కావా? మిగిలినవి అరకొరగా మాత్రమే కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. వాటికి డబ్బులు వెచ్చించి డబుల్ బెడ్రూమ్ను పూర్తి చేస్తుంది ప్రభుత్వం, అధికారులు స్పష్టత ఇవ్వాలి. అందుకని పూర్తయిన ప్రజలకు చెందాలి. ఇంకా అరకొర ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి వాటికి డబ్బులు వెచ్చించి అవి పూర్తి చేయాలి. ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పారదర్శకంగా మీరు సర్వే చేస్తూ ఉన్నారు. ఈ సర్వే చేసిన వాటిల్లో ఇందిరమ్మ ఇండ్లు భూమి ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పేసి మీ పథకంలో ఉద్దేశం. మరి అక్కడ ఫోటో దించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. మేము ఇందిరమ్మ ఇండ్లు భూమి లేని వాళ్ళకి మీరు ఏం చేస్తారు? ఇస్తారా? భూమి కొనుగోలు చేసి ఇస్తారా? వాళ్ళకు కూడా ఒక స్పష్టత ఈ ప్రభుత్వం నుంచి రావాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఈరోజు ఈ ఇండ్ల పరిశీలన చేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సామరస్యపూర్వకంగా ఈ సమస్యను పరిష్కారం చేసి లబ్ధిదారుల పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చేసి వాళ్ళకు స్వాధీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చినటువంటి 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్లని సిపిఎం పార్టీ బృందం ఈరోజు పరిశీలన చేసింది. వీటి విషయంలో అనేక మార్లు అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు చేశాం. ఈ గత నెలలో జిల్లా కలెక్టర్ గారిని కలిసాం, రెవెన్యూ అధికారుల ముందు ధర్నా చేశాం. తత్ఫలితంగా ఇక్కడ కొన్ని మౌలిక వసతులు కల్పించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినట్టుగా కనపడుతోంది. కొద్దిగా క్లీన్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఈ నెల 26వ తారీఖు నాటికి ఈ సమస్యను పరిష్కారం చేసి లబ్ధిదారులకు ఎంపిక చేసి లబ్ధిదారులకు ఇవ్వకపోతే 26 తర్వాత ఏ రోజైనా ఈ ఇండ్లను మేము ఆక్యుపై చేస్తామని చెప్పి తెలియజేస్తాను. వందల వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. అశాంతికి నిలయంగా మారేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పేదలకేమో ఇండ్లు లేకుండా పోతుంది, కట్టిన ఇళ్ళేమో అశాంతి నిలయాలుగా మారేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసేసుకొని 26వ తారీఖు నాటికి ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పి కోరుతాను. సిపిఎం పార్టీ 3, 4, 5 తేదీల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్గొండ పట్టణంలో జిల్లా కార్యదర్శి గారు మరియు జిల్లా నల్గొండ పట్టణ పార్టీ ప్రతినిధి బృందం అంతా కూడా లబ్ధిదారులతో కలిసి పరిశీలన చేయడం జరిగింది. 552 మంది లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. వారికి వెంటనే స్వాధీనపరచాలని చెప్పి సిపిఎం పార్టీ అనేక మార్లు ఆందోళనలు చేస్తుంది. కలెక్టర్ గారు కొంత పని కదిలించే ప్రయత్నం జరుగుతుంది. ఇది వెంటనే పని పూర్తి కావాలి. జనవరి 26 నాటికి లాటరీ ద్వారా అయితే ఎంపిక చేశారో వాళ్ళందరికీ కూడా స్వాధీనపరిచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఫిబ్రవరి 1వ వారంలో మేము ఖచ్చితంగా లబ్ధిదారులను ఆక్రమింపజేసి మేము వాళ్ళకి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నల్లగొండ పట్టణంలో 5వ వార్డులో సుమారు 552 ఇండ్లు 2015 సంవత్సరంలో నిర్మాణం జరిగిన తర్వాత ఇది నేను గతంలో ఈ వార్డు కౌన్సిలర్గా పనిచేశాను. ఇక్కడ మొత్తం కూడా దాదాపు 25 ఎకరాల్లో ఈ యొక్క స్థలాన్ని సేకరణ చేసి గత ప్రభుత్వంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది. కోట్లాది రూపాయలు పెట్టి ఇట్లా నిరుపయోగంగా ఉంచడం సరైనది కాదు. గతంలో ఇచ్చిన ప్రభుత్వం అది ఇప్పుడు దిగిపోయిన ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ స్థానిక మంత్రి గారు కానీ దీని మీద చొరవ చూపి ఇక్కడున్న నల్గొండ పట్టణంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా స్కీమ్ ద్వారా లాటరీ ద్వారా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కమిటీ సాధన ద్వారా నాయకులకు వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ఫిబ్రవరి మాసంలో మాది ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ రేపటి నుండి 10వ తారీఖు వరకు క్లాక్ టవర్ సెంటర్లో రిలే నిరాదీక్షలు పెట్టాం. నల్లగొండ పట్టణంలో ఉండే డబుల్ బెడ్రూమ్లో పేర్లు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా అక్కడ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.